ప్రభు నీకు ప్రత్యక్షమైతే నీ జీవితంలో సమృద్ధిని దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు అనేకులు అనుకోవచ్చు, మా పిల్లలకి పెట్టుకోవడానికే లేదు, మా కుటుంబం పోషించబడడానికే లేదు. నేను చెప్తున్నది ఒక ఆహారం అని కొరతే కాదు, ఒక ఆహారం అని కరువే కాదు. మీరు అనేకులు ఒకవేళ మీ దైనందిన జీవితాల్లో అనేకులు ఒకవేళ జ్ఞానం కుదురుతూ ఉన్నారేమో, జ్ఞానం కరువుతో ఉన్నారేమో, కుటుంబంలో అప్పుల బాధతో అలమటిస్తూ ఉన్నారేమో. ప్రభు మాటగా చెప్తున్నా, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నా యేసుని వెతుకు. ఆయన నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. సంతోషమును, సమాధానమును, సమృద్ధిని నీకు కలిగించుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలు ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మాత్రం వారిని విడవలేదు. ఆయన తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. పిల్లారా, తినడానికి ఏమైందా? మాకే లేవయ్యా. అవునా? నీ కుడి వైపున వలవేయండి. ఏమీ లేని వారి జీవితాల్లో కూడా ప్రత్యక్షమై అన్ని కలిగిన వారిగా మార్చగలిగిన దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నీ కుటుంబంలో ఒకవేళ నీ పిల్లలు జ్ఞానం లేదని బాధపడుతున్నానేమో, ఈ ఎగ్జామ్ విషయంలో, ఈ ఇంటర్వ్యూ విషయంలో, ఈ వివాహ విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఒకవేళ కలవరపడుతున్నావేమో, కొదువుతో కరువుతో ఏమంది కలిమితో అలమటిస్తున్నావేమో, నా దేవుడు ఈ నెల నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. సమృద్ధి కలుగునుగాక, సమృద్ధితో నింపునుగాక, సమృద్ధిని పొందుకుందురుగాక, సమృద్ధిని అనుభవించుకునుగాక. ప్రత్యక్షమైన దేవుడు మీ జీవితాలలో ఈ నెల సమృద్ధిని దయచేయునుగాక.